ఏలూరు జిల్లా పోలీసులు దొంగ నోట్ల ముఠాని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 40 లక్షల రూపాయల విలువైన దొంగ నోట్లని స్వాధీనం చేసుకున్నారు. 10 లక్షల విలువైన నకిలీ నోట్లిచ్చి 3 లక్షలు ఇస్తే చాలంటూ సాధారణ ప్రజల్ని దొంగ నోట్ల ముఠా ఆశ పెడుతోంది. కొత్త బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ దొంగ నోట్లు చలామణికి తీసుకొచ్చి ఆ దొంగ నోట్లు ఇస్తాము, 10 లక్షలు దొంగ నోట్లు ఇస్తే మీకు ఎక్కువ మనీ, ఇంకా ఎక్కువ ఒక 40 లక్షలు 40 లక్షల దాకా ఎక్కువ ఇంకా అధిక డబ్బు మీకు ఇస్తామని ఒక ఆశ పెట్టి ప్రజల్ని మోసం చేసే ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఒక ఇద్దరు వ్యక్తుల్ని, మెయిన్ సూత్రధారులు, ముఖ్యంగా పాల్పంచుకున్న వాళ్ళు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని ఇంకా ఈ దొంగ నోట్లు ఇవన్నీ ఎక్కడ ముద్రిస్తున్నారు, ఈ ఐడియా వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది కూడా త్వరలో ఛేదించడం జరుగుతుంది.